పాకిస్తాను ఎందుకు భ్రష్టు పట్టింది కారణాలు తెలుసుకుందాం. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం ఏనాడు సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచి అవినీతికి మారుపేర్లుగా మారుతూనే వచ్చాయి. ఈ పరిస్థితి సైనిక జోక్యానికి తావిచ్చిందనమాట. దీని గురించి పూర్తిగా మనం చూద్దాం. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు దేశ ప్రథమ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బతికున్నంతకాలం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ ప్రజాస్వామ్యం. అయినా ఇతర మతాల సంస్కృతులను అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం ఉండేది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా ఉన్నంతకాలం పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రజాస్వామ్యంగానే ఉండేది. ఇతర మతాల సంస్కృతులు అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం కూడా ఉండేది అనమాట. మహమ్మద్ అలీ జిన్నా ఉన్నంతకాలం. జిన్నా మృతి చెందిన అనంతరం ఆ భావం అంతరించిపోయింది. దేశంలోని రాజకీయ సైనిక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అస్థిరత్వం వేరొందుకుంది. పాకిస్తాన్ బ్రిటిష్ కాలం నుంచి ఒక ఆధునిక దేశంగా రూపొందే పరిణామక్రమంలో ఈ పరిస్థితులు దెబ్బతిన్నాయన్నమాట. పాకిస్తాన్ బ్రిటిష్ కాలం నుంచి ఒక ఆధునిక దేశంగా రూపాంతర పరిణామంలో ఈ పరిస్థితులు ఏర్పడమాట. పాక్ రాజకీయ సైనిక సంబంధాలను మూడు ప్రధాన ఇతివృత్తాంతాల్లో వివరించవచ్చు. పాక్లో రాజకీయ సైనిక సంబంధాలను మూడు రకాలుగా మనం వివరించారన్నమాట. మొదటిది ఏంటంటే, అక్కడ రాజకీయ నాయకత్వానికి ఏనాడు సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచి అవినీతికి మారుపేర్లుగా ఉన్నాయి అన్నమాట. ఈ పరిస్థితికి సైన్య జోక్యం తావుచింది. ఆ దేశం రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియాలోని 14 మంది ప్రధాన పదవి అలంకరించిన పాకిస్తాన్ ప్రజలు ఇదే కాలంలో 24 మంది ప్రధానులు చూశారు. 24 మంది ప్రధానులు పాకిస్తాన్లో చూసిందనమాట. అందులో సైనిక పాలకం కూడా చాలా జరిగింది. ఇక రెండోది, పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగి హింసాయుత రాజకీయాలపై క్రమంగా పట్టు సాధించడం. పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగిందనమాట. అంటే అక్కడ రాజకీయ నాయకత్వానికి విజ్ఞత లేదు మొదటిది అయితే, పాకిస్తాన్ సైన్యం రాజకీయాలపై ఎదిగింది, రాజకీయ స్థాయికి ఎదిగింది. 1951లో అప్పటి ప్రధానమంత్రి జియాజిల్ ఖాన్ హత్య నుంచి 2025 నవంబర్లో ఇమ్రాన్ ఖాన్పై హత్యాయత్నం వరకు ఈ ఘటనలన్నీ అన్నీ ఏదో రూపంలో పాక్ సైన్యంతో ముడిపడి ఉన్నాయి. 1951లోని ప్రధానమంత్రి జియాఖత్ అలీ ఖాన్ హత్య కూడా పాకిస్తాన్ సైన్యం చేయించిందని చెప్పమాట. అలాగే ఇమ్రాన్పై హత్యాయత్నం కూడా ఇలాగే జరిగింది. రాజకీయ వేదిక మీద ప్రాబల్యం సంపాదించే ప్రక్రియలో పాక్ సైన్యము 2 పద్ధతులను అనుసరించింది. వీటిలో మొదటిది సైనిక నియంతృత్వం. ఈ పద్ధతిలో పాక్ సైనిక అధిపతులు నిస్సిగ్గుగా రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుని తమను తాము దేశాధ్యక్షులుగా ప్రకటించుకున్నారు. రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి వాటిని సాకుగా చూపిస్తూ తమ దేశానికి రాజకీయ సుస్థిరత అందిస్తామంటూ వారి దుశ్చర్యకు పాల్పడ్డారు. మిలిటరీ జనరల్ అయూబ్ ఖాను, యహూయ్ ఖాను, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్ ఈ పద్ధతిలో రాజకీయ అధికారం చేపట్టారు. వీరి హయాంలో ప్రధానమంత్రులు డమ్మీగా ఉండేవారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు నుంచి ఆ దేశ సైన్యాన్ని కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. అంటే పాకిస్తాన్ ఏర్పాటు నుంచి ఆ దేశ సైన్యాన్ని కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. వీరి పదవీ కాలం 2 నుంచి 12 ఏళ్ళు. ఇదే సమయంలో ఇండియాలో 31 మంది సైనికాధిపతులు వ్యవహరించారు. ఆర్మీ చీఫ్గా వీరి పదవీ కాలం 2 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్గా లోబడి ఉంటుందన్నమాట భారత్లో. కానీ పాకిస్తాన్లోని 15 మంది ఉంటే భారత్లో 31 మంది సైన్యానికి ఆధిపత్యం వహించారన్నమాట. అది పాక్ సైన్యాన్ని ప్రాబల్యానికి జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తివంతమైన రాజకీయ నాయకులు సవాల్ చేశారు. పాక్ సైన్య ప్రాబల్యాన్ని జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తివంతమైన రాజకీయ నాయకులు సవాల్ చేశారు పాక్ సైన్యానికి. వీరు భారత్ వ్యతిరేకతను కాశ్మీర్ అంశాన్ని రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్కు ఆర్థిక సాయం కొనసాగించాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియను తిరిగి అమలులోకి తేవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్మీలోని కొన్ని ఫ్యాక్షన్ వీరికి మద్దతు ఇచ్చాయి. అయితే ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ బలం చూసుకుని సైన్యాన్ని ఖాతరు చేయలేదు. అటువంటి సమయంలో సైన్యాధిపతులు వారిని అధికారాన్ని తప్పించారు. జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీశారు. బెనజీర్ భుట్టోను హత్య చేశారు. నవాజ్ షరీఫ్ని దేశం నుంచి తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యాడు. వీరందరి దుర్గతి సైనికాధిపతుల కారణం. ఇక మూడోది, చివరిది, ఇతివృత్తాంతం గురించి ఇండియాలో అంతగా చెప్పుకో. పాకిస్తాన్ రాజ్యాంగం నిరంతరం సవరణలకు గురయ్యింది. తద్వారా అక్కడ రాజకీయ సైనిక సంబంధాలు అవి ప్రభావితం చేశాయి. పాకిస్తాన్ సైన్యం రబ్బర్ స్టాంప్ అధ్యక్షుల ద్వారా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయించి తాజా ఎన్నికలు జరిపించేది. సర్వసాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యానికి అనుకూల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేవి.
1980లో అప్పటి అధ్యక్షుడు జియావుల్ హక్ దేశాధ్యక్షుడికి అంటే తనకు నేషనల్ అసెంబ్లీ రద్దు చేసే విశేష అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగాన్ని 8వ సవరణ చేశాడు. బెనజీర్ భుట్టో నవాజ్ షరీఫ్ను ప్రధానంగా 10 ఏళ్లుగా సుదీర్ఘ పాలన అందించిన కాలంలో రాజ్యాంగానికి 13వ సవరణ తీసుకొచ్చారు. 1997 నాటి ఈ సవరణతో 1987 నాటి 8వ సవరణ రద్దయింది. ఇలా అధ్యక్షుడు తోక కత్తిరించారు. తరువాత దశాబ్ద ఆర్మీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2001లో 3 ఏళ్ల సైన్యాధికారి పనిచేసిన అనంతరం ముషర్రఫ్ తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధికారంలో కొనసాగింది కాదు, రాజ్యాంగం తొంగలోకి తొక్కాడు. చిట్ట చివరికి 2008లో అభినందనను తప్పించుకోవడానికి పదవికి రాజీనామా చేశారు. ముషర్రఫ్ అనంతరం 2010లో 18వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ సవరణ సైతం సైన్య అధికారులను బలహీనం చేయలేకపోయింది. ఇటీవల సంవత్సరాలు జనరల్ కమాన్ బాజ్వా వంటి సైన్యాధిపతులు పౌరాధికారానికి లోబడి ఉన్నట్లు నటిస్తూ అతి తెలివిగా అధికారం చలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. బాజ్వా తర్వాతి వాడు జనరల్ అసీం మునీర్. జనరల్ జియా మూసాలోనే రాడికలైజ్ అయిన మునీరు పాక్ రాజకీయ సైనిక సంబంధాలను సరికొత్త స్థాయికి దిగజార్చారు కూడా. ఈ విధంగా పాకిస్తాన్లోని మూడు ప్రధాన సిద్ధాంతాలు మనం వివరించవచ్చు అన్నమాట. ఆధునిక సైనిక సంబంధాలు 3 ప్రధాన సిద్ధాంతాలు మనం ఇచ్చిన పాక్లో రాజకీయ సైనిక సంబంధాలు ఏంటంటే సైన్యం అనేది ప్రజలతో కలిసినట్టే ఉంటే నటిస్తూ రాజ్యాంగాన్ని సవరించుకుంటారు అనమాట. అలాగే రాజకీయం మీద తన ఆధిపత్యాన్ని చలాయించుకుంటుంటారు. ఈ విధంగా పాకిస్తాన్ భ్రష్టుపడడానికి ఇవే కారణాలు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.